యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నేడు చాలామందిలో కాల్కేనియస్ స్పర్ అనే సమస్యను చూస్తున్నాం. ఈ సమస్య వల్ల తీవ్రమైన మడమ నొప్పి ఉండి నడవలేకపోవడం అనేది జరుగుతుంటుంది. ఈ యొక్క కాల్కేనియస్ స్పర్ అనే సమస్య హీల్కు రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటి, అలాగే ఈ సమస్యకు హోమియో వైద్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన మందుల గురించి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. మడిమ యొక్క కింది భాగంలో ఉండే కాల్కేనియస్ అనే బోన్ గ్రోత్ వల్ల ఈ యొక్క కాల్కేనియస్ స్పర్ అనే సమస్య రావడం జరుగుతుంటుంది. ఈ సమస్య రావడానికి గల ప్రధాన కారణాలు చూసినట్లయితే మడిమ అనేది ఎక్కువగా స్ట్రెయిన్కు అలాగే స్ట్రెస్కు గురి కావడం వల్ల ఈ యొక్క సమస్య రావడం జరుగుతుంటుంది. అలాగే షూస్ కానీ ధరించే చెప్పులు కానీ ఒక ప్రాపర్గా లేనప్పుడు కూడా ఈ యొక్క కాల్కేనియస్ స్పర్ అనే సమస్యను ఎదుర్కోవడం జరుగుతుంటుంది. అలాగే అథ్లెటిక్స్ ఆడేవారిలో కానీ స్పోర్ట్స్ ఆడేవారిలో కానీ ఈ యొక్క కాల్కేనియస్ స్పర్ అనే సమస్యను చూస్తుంటాం. ఇలాంటి కొన్ని ప్రధాన కారణాలు ఈ యొక్క మడిమ యొక్క హీల్ భాగంలో ఉండే కాల్కేనియస్ బోన్లో కాల్షియం డిపాజిషన్స్ ఎక్కువగా ఉండి ఈ స్పర్ అనే సమస్యను చూస్తుంటాం. ఇలా ఈ సమస్య అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఈ సమస్య వచ్చినప్పుడు ప్రధాన లక్షణాలు కనుక చూసినట్లయితే ముఖ్యంగా కాలును కింద పెట్టలేకపోవడం, నడవాలంటే చాలా ఇబ్బందిగా ఉండడం, 2-3 అడుగులు వేయాలన్నా కూడా తీవ్రమైన అవస్థతో కూడి ఉండడం అనేది జరుగుతుంటుంది. మడిమ ప్రాంతంలో తీవ్రమైన నొప్పి వచ్చి కదలికలు ఇబ్బందిగా మారడం ఈ యొక్క సమస్యలో చూస్తుంటాం. ఈ యొక్క మడిమ ప్రాంతంలో వచ్చే కాల్కేనియస్ స్పర్ అనే సమస్యకు హోమియో వైద్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన మందుల గురించి చూసినట్లయితే మొదటగా కాల్కేరియా ఫ్లోర్ అనే హోమియో మందు ఈ యొక్క సమస్యను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏదైతే బోన్ గ్రోత్ అనేది పెరుగుతుందో ఆ యొక్క బోన్ గ్రోత్ను కరిగించడంలో ఈ యొక్క కాల్కేరియా ఫ్లోర్ అనే మందు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ యొక్క మందులో లక్షణాలు గమనించినట్లయితే వీరు ఈ సమస్యతో బాధపడుతున్నప్పుడు మొదటి కదలిక అనేది ఇబ్బందిగా ఉండి తర్వాత కదలికల్లో మడిమ ప్రాంతంలో నొప్పి తగ్గడం అనేది గమనించవచ్చును. ఎప్పుడైతే మొదటి కదలికలో పెయిన్ తీవ్రత ఎక్కువగా ఉండి తర్వాత నొప్పి తగ్గుతున్నప్పుడు ఈ యొక్క కాల్కేరియా ఫ్లోర్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి యొక్క ముఖ్యమైన హోమియో మందు రూటా. ఈ మందు కూడా మడిమ ప్రాంతంలో వచ్చే కాల్కేనియస్ స్పర్ అనే సమస్యకు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఈ సమస్యతో మడిమ ప్రాంతంలో ఉండే టెండాన్స్ అనేటివి తీవ్రమైన నొప్పి వచ్చి ఇబ్బంది పెడుతున్నప్పుడు రూటా అనే మందును వాడుకోవడం వల్ల ఆ యొక్క టెండాన్స్లో ఉండే నొప్పి తీవ్రత అనేది తగ్గి పెయిన్ అనేది తగ్గుముఖం పడుతుంది. అలాగే మరి యొక్క ముఖ్యమైన హోమియో మందు ఎక్లావా. ఈ ఎక్లావా అనే హోమియో మందు కాల్కేనియస్ స్పర్ సమస్యకు చాలా అత్యద్భుతంగా పనిచేసే మందు. ఈ మందును వాడుకోవడం వల్ల ఏదైతే బోన్ గ్రోత్ అనేది పెరిగిందో ఆ బోన్ గ్రోత్ను డిజాల్వ్ చేయడానికి ఈ యొక్క ఎక్లావా అనే హోమియో మందు చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఈ మందులో లక్షణాలు గమనించినట్లయితే ఎక్కువగా కూర్చున్నా కూడా నిలబడ్డా కూడా మడిమ ప్రాంతంలో పెయిన్ వచ్చి బాధిస్తున్నప్పుడు ఈ యొక్క మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే చివరగా మరి ఒక ముఖ్యమైన హోమియో మందు రస్టాక్స్. ఈ మందు కూడా మడిమ నొప్పి తీవ్రతకు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే కాల్కేనియస్ స్పర్ అనే సమస్యతో నడవలేకపోవడం, కదలికలు ఇబ్బందిగా మారడం, చిన్న చిన్న మూమెంట్లు కూడా ఇయ్యలేకపోవడం, ఇలాంటి అవస్థతో బాధపడుతున్నప్పుడు రస్టాక్స్ అనే మందును వాడుకోవడం వల్ల నొప్పి తీవ్రత అనేది తగ్గి చాలా వరకు ప్రయోజనం కలుగుతుంది. ఇలా లక్షణాలను బట్టి హోమియో వైద్యంలో మందులుంటాయి. సమస్య తీవ్రతను బట్టి దగ్గరలో ఉన్న డాక్టర్ సలహా మేర గనుక మందులు వాడుకున్నట్లయితే తీవ్రంగా వేధించే ఈ యొక్క కాల్కేనియస్ స్పర్ అనే సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. మరి యొక్క ఆరోగ్య సమస్య గురించి వచ్చే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.